భగవంతుడై ఉండి కూడా చూస్తూ ఉంటాడు. ప్రార్థన లేమి, ప్రార్థన చెయ్యని నీ 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 మనస్తత్వం దేవుణ్ణి కూడా అడ్డగిస్తుంది. గొప్ప కార్యాలు జరగకుండా నిన్నే కాదు, దేవుణ్ణి కూడా అడ్డగిస్తుంది. అదే నువ్వు దేవుని స్వరానికి మెత్తబడి వెళ్ళి మోకాళ్ళేస్తే చాలు. దేవదాసాయి గారు ఏం చెప్పాడో తెలుసా? పెద్దోళ్ళ మాటలు పెరుగన్న మూటలు అంటారు, చద్దన్న మూట, పెరుగు చద్ది మూట అంటారు పెద్దోళ్ళ మాట. నువ్వు బలహీనుడిగా ఉన్నావా? ఓకే, వెళ్ళి మోకాళ్ళేయి. అపవిత్రుడుగా అనిపిస్తుందా నీకు? నేను అపవిత్రుణ్ణి, నాకు మంచి తలంపులు లేవు, నా ప్రవర్తన మంచిది అనిపిస్తుందా? అయినా పర్లా, వెళ్ళి మోకాళ్ళేయి. నీకు చాలా కలతగా ఉందా? ఓకే, అయినా పర్లా, వెళ్ళి మోకాళ్ళేయి. అసలు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా? ఓకే, అయినా పర్వాలా, మోకాళ్ళేసి ఆ మాటే చెప్పు. ఇప్పుడు నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లా, ఓకే, అదేదో మోకాళ్ళేసి ఆ మాట అను, నాకు చేయబుద్ధి కావట్లా. అయితే మోకాళ్ళు వేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేంది, నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని మోకాళ్ళు వేసి అంటావేంది? ఇక్కడ రెండు జరిగినాయి. మానవ స్వరమేమో ప్రార్థన చేయబుద్ధి కాదు అంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, సరే అదేదో మోకాళ్ళు వేసి చెప్పు అంటున్నాడు. ఈ మోకాళ్ళు వేసావనుకో, దేవుని స్వరానికి సగం విధేయత చూపినట్టు. ఇది ఎలాంటిదంటే, నాకు ఆకలిగా లేదని భోజనం బల్ల దగ్గర కూర్చున్నట్టు. విచిత్రంగా ఉంది కదా, కానీ నిజమే. నీకు చిరాగ్గా ఉందా? నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా? సరే, పోయి ఏకాంతంగా కూర్చొని ఆ మొక్కే చెప్పు ఆయనకి, అదే చెబుతూ ఉండు. ఇగో, నాకు చిరాగ్గా ఉంది ప్రభా, నాకేంత ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అని ఆయనతో కూర్చొని అదే చెప్పు, మోకాళ్ళు వేసి చెప్పు. అదేంది, అది ఎట్లా చెబుతావు? నువ్వు చెప్పవమ్మా, నువ్వు చెప్పవయ్యా, నువ్వు చెప్పు. చెబితే ఏం జరిగిద్ది? ఎప్పుడైతే అసలు నువ్వు వచ్చి మోకాళ్ళు వేస్తావో, మోకాళ్ళు వేసి నువ్వు 1, 2, 3 సార్లు ఆ ముక్క చెప్పక మునిపే నువ్వు చూపిన ఆ విధేయతకి, మోకాళ్ళు వేసి విధేయత చూపావే, ఆ చిన్న విధేయతకి పరిశుద్ధాత్మ ఎంటర్ అయిపోతాడు. ఇక